బాబీ బంగారములు. గుడ్ మార్నింగ్. మాట్లాడి అందరం ఇంకా జోక్స్ తగ్గిపోతున్నాయి, ఇంకా చెప్పడానికి ఇంకా అనట్లేదు. లేట్ అయిపోతుంది. యాజ్ యూజువల్ బీవీఎస్సీ ఎంబీఎస్సీ కంప్లీట్ చేయడం, తర్వాత వెటరీ డాక్టర్ ఒక 3 years ఖమ్మం డిస్టిక్లో జాబ్ చేయడం. అక్కడ చేసినప్పుడే నాకు 1992లో మ్యారేజ్ కావడం. నెక్స్ట్ అక్కడ రిజైన్ చేసి జాయిన్ యూనివర్సిటీ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ శ్రీకాకుళం. నాకు శ్రీకాకుళం పోస్టింగ్ ఇచ్చారు. శ్రీకాకుళం వెళ్ళాలా వద్దా అని ఫస్ట్ మేము బ్యాగ్ చదువుకొని శ్రీకాకుళం అప్పుడే మ్యారేజ్ అయింది కాబట్టి ప్లేస్ బాగుంటే రివర్స్ వచ్చి రిజైన్ చేసి జాయిన్ అయ్యాము, లేకపోతే హార్మోన్ వెళ్ళిపోదాం బయలుదేరిపోవడం, అడుగు అవన్నీ చూసి రావచ్చు అని. అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ అంత స్టాఫ్ అంతా బాగుంది కాబట్టి మళ్ళీ ఇమ్మీడియట్గా రిటర్న్ వచ్చేసి డిపార్ట్మెంట్లో రిజైన్ చేసి మళ్ళీ యూనివర్సిటీలో అక్కడ జాయిన్ అక్కడ శ్రీకాకుళంలో వర్క్ చేసిన 3 years. తర్వాత మహబూబ్ నగర్, మళ్ళీ హైదరాబాద్ పిహెచ్డీగా హైదరాబాద్లో ఉన్నాను. సో వీ హ్యావ్ 2 kids. మై సన్ బీటెక్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు శస్త్ర తంజావూరులో ఉన్నాడు. ఈ ఆగస్టులో అయిపోయింది. పాపనేమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ తీసుకుంది. నేను భయంగా వద్దు మ్యాథ్స్ తీసుకోని చెప్పాను. నా బోర్డెన్ దగ్గరికి వద్దు కదా ఫాదర్. అయితే నేను మా రవికుమార్ వాళ్ళ పిల్లల మెడిసిన్ తీసుకున్న వాళ్ళ ఇస్తా వాళ్ళ పైకి రాదు, మళ్ళీ రాకపోవాలి నేను. సో రవికుమార్ నేను చూస్తూనే ఉన్నాను పాపం, ఆయన ఎంత కష్టపడుతున్నాను వాళ్ళ పిల్లలు. అందుకే నేను చెప్పాను మా పాపకి మెడిసిన్ వద్దురా, అందరికి బాగానే ఉంటుంది కానీ పేరెంట్కి మాత్రం చాలా కష్టము. చూసే వాళ్ళందరికీ ఆహా మీ పాప మెడిసిన్ అంటారు కానీ పేరెంట్కి ఆ చదివే పాపకి ఇద్దరికి మాత్రం నరకం ఇది. చాలా మంది ఉన్నారు దేశ సేవ చేయడానికి, నువ్వు వద్దులే అని చెప్పారు. అంటే లేదు నా టార్గెట్ అది, నేను ఎంత కష్టపడిన పడతాను, నువ్వేం వరి కావద్దు, ఫీజులు కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను ఫ్రీ సీట్ తీసుకుని నాకే సో వాళ్ళిద్దరు హాస్టల్లో ఉన్నారు. బాబు వాళ్ళ పూనాలు ఉన్నాడు, రాలేకపోయాడు. తర్వాత బెటర్ హాఫ్ షీఈ్ వెరీ మేడ్ ఫర్ మీ, ఇలాగా షీఈ్ వెరీ నైస్ మ్యాన్. నా పేరు వాణి అండి. యాక్చువల్గా మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే మ్యారేజ్ చేసేస్తారు మాకు. అంటే స్టడీస్కి అవకాశం ఇవ్వలేదు, కానీ తను పక్క నుండి చాలా కష్టపడి పీజీ వరకు చేయించాను నన్ను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్యూచర్ స్టడీ చేస్తానని. ఈ విధంగా ఇక్కడ ఉస్మానియాలో పీజీ కంప్లీట్ చేస్తాను నేను. నెక్స్ట్ అంటే హౌస్ వైఫ్గానే ఉన్నాను, ఇంకేమి చేయలేదు. కానీ కంప్లీట్ చేస్తా అని అనుకోలేదు నేను స్టడీస్. ఇంకా మా వారు యూనివర్సిటీకి రావడం వాళ్ళ మదర్ చాలా ప్రోత్సహించారండి. తనకి పిహెచ్డి చేయాలంటే చాలా కోరిక అనమాట. వీళ్ళు వెటర్నరీలోనే ఉంటే ఇంకా అదర్ స్టడీస్ ఉండవని తను యూనివర్సిటీకి వెళ్ళమని ప్రోత్సహించారు. అలాగా యూనివర్సిటీకి వచ్చారు. నౌ వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇలా భార్య పేరు పార్వతి, కొడుకు పేరు ఏముంటా చెప్పండి. అంతా శివుని బ్యాచ్ అన్నమాట. అందరికీ నమస్కారం. ఐడి నెంబర్ 8335. మా భార్య పేరు పార్వతి, జ్యోత్స్న, గణేష్ చంద్ర, వివేక్ చంద్ర. ముందుగా కాలేజ్ మెమరీస్ అంటే ఎక్కువ తిరిగేదంటే బీబీఎస్సీలో ఒకటి, పీజీలో ఒకటి. బీబీఎస్సీలో ఎక్కువ రాధాకిషన్, హకీం, సత్యనారాయణ అని వీళ్ళతో బాగా ఎక్కువ తిరిగేవాడిని. ఇక ఎక్కువ ఏంటంటే అందరితో కలిసేదానికంటే రూమ్లో కానీ లైబ్రరీలో కానీ ఎక్కువ గడిపేవాడిని కాబట్టి ఎక్కువ కలిసి ఉండేవాడిని ఎక్కువ. తర్వాత పీజీలో మాధవరావు బాగా సరదాగా మేము కలిసి ఉండేవాళ్ళం, ఇద్దరం క్లాస్ పడిసి. తర్వాత ఇక బీబీఎస్లో స్వీట్ మెమరీస్ అంటే పెద్దగా నాకు ఏం లేవు.
బాగా కష్టపడాల్సి వచ్చింది, నీతో అందరూ ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇంకా స్వీట్ మెమరీస్ ఏం లేవు, అన్ని హార్ట్ మెమరీస్. ఎందుకంటే నా రూమ్మేట్స్ జాకీర్ అలీ, హకీం ఉండేవాళ్ళు. అదేంటంటే నన్ను ఇంటర్నల్స్ ఏంటంటే 3 పీరియాడికల్స్ ఉండేవి, ఏదైనా 2 అటెంప్ట్ చేయాల్సి వచ్చేది కదా. ఇప్పుడు మీకు ఎలా ఉన్నాయో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అరే ఫస్ట్ పీరియాడికల్ వాళ్ళు రాయొద్దు అనుకుంటే నన్ను చదవలేకపోయేవాళ్ళు. అరే సెకండ్ థర్డ్ రాద్దాం రాని నేను రాస్తాను అని చెప్పేసి పక్క రూమ్లోకి పోతే పక్క రూమ్లో వచ్చి గొడవ చేసేవాళ్ళు. బిఆర్ఆర్ కుమార్ అని ఇప్పుడు ఐఆర్ఎస్ చేస్తున్నాడు, వాళ్ళ రూమ్లో పోతే వాడు రాకురా నా రూమ్కు, వీళ్ళు నన్ను నాని పోతుంది రాని చదువు పోతుందని వాళ్ళు గొడవ చేసేవాళ్ళు. ఏ రూమ్కి పోతే ఆ రూమ్కి వచ్చేసి జాకీర్ అలీ, హకీం వచ్చి గొడవ చేసేవాళ్ళు. అట్లా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యాయి సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్ట్ 1 మార్క్తో ఫెయిల్ అయినా. ఇంకోటి ఏంటంటే స్వీట్ మెమరీస్ ఏంటంటే, సరదాగా హాస్టల్ హాలిడేస్ వచ్చినాయంటే, హాస్టల్ బంద్ ఉంది, కరెంట్ బంద్ ఉంది అంటే వాటర్ బంద్, వాటర్ లేదంటే వంట ఉండదు, ఏముండదు, ఎగ్జామ్ ఉండదు, ఎగ్జామ్ బంద్ చేస్తారు, వంట ఉండదు. వంట ఉండకపోతే ఏం చేసామంటే, నేను ఒక్కడినే హాస్టల్లో, నేను సత్యనారాయణ, రాధాకిషన్, మేము ముగ్గురం వండుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఎట్లాగో వంట చేస్తాడని చెప్పేసి 12 మంది వచ్చేవాళ్ళు. గూడెం వరంగల్ కంప్లీట్ మహేందర్ వీళ్ళంతా ఎట్లాగో వండుతాడని చెప్పేసి నా రూమ్కి వచ్చేసేవాళ్ళు. వచ్చేసేస్తే పెద్దది పెట్టి వంట చేసేసి 2 ఒకేసారి ఒక మేము 1/2 కిలో కూరగాయలు వండుకునేది, అందరు వేసేసి 1 కిలో 2 కిలో టమాటాలు తెచ్చి చేస్తే బాగా వంట చేసిన తర్వాత ఎక్కడ తినాలి, ఎట్లా తినాలి, రైటింగ్ ప్యాడ్స్ ఉంటే రివర్స్ చేసేసి దాని మీద పేపర్ వేసేసి దాంట్లో పోసేసి అందరు చుట్టూ కూర్చొని తినేవాళ్ళు. అది చాలా అదేంటి ఆ విధంగా కొన్ని స్పెషల్ డేస్లో నేను అందరితో బాగా కలిసి ఉండేవాళ్ళం బాగా. ఇకపోతే కర్రోడు వెంకన్న మెమరీస్, అది వెంకన్న మ్యారేజ్ ఇంటర్న్షిప్ మీరు చేసేటప్పుడు నేను, మహేందర్, రమాదేవి మాత్రమే సిన్సియర్గా చేసేవాళ్ళం. హకీం అండ్ కర్రోడు బాగా ఎగ్గొట్టేవాళ్ళు. ఇప్పుడు తక్కువ పని చేసేవాడు, ఎక్కువ పని. అయితే వెంకన్న ఏం చేసేవాడు అంటే 20 days డుమ్మా. ఇక సార్ ఏం చేసాడు, సార్ని కేటం తీసుకొస్తా, సార్ నా పెళ్ళింది సార్ అని చెప్పేసి వాడు 20 రోజులు రాకపోతే వెంకన్న మేకపోతే నడిపించుకొని వస్తుండే అని చెప్పేసి అటువంటి డైలాగ్ చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుకునే వాళ్ళం. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇంటర్న్షిప్లో కూడా మాకు చాలా బెస్ట్ డాక్టర్స్ ఉండేవాళ్ళు, డిప్యూటీ డైరెక్టర్స్ వాళ్ళు. అక్కడ కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాము. ఫైనల్ ఇయర్ అయిపోయే లోపలికే మేము కాన్ఫిడెంట్గా బయటకు వచ్చినాము. అది ఇంకా తర్వాత ఈ మ్యారేజ్ అయిపోయింది. పీజీలో జాయిన్ అయ్యామని మ్యారేజ్ అయిపోయింది మాకు ఫస్ట్ ఇయర్లోనే. భవానీ కాలనీలో పక్కనే కాలనీలో ఫ్యామిలీ. తర్వాత నా పార్వతి 1 year కోసం వెయిట్ చేస్తారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 1 year తర్వాత వాళ్ళ నాన్న ఇవ్వను అని నువ్వు మా ఇంట్లో ఉంది అని గొడవ, పేరు కలిసింది కాబట్టి చేసుకోవాలని నేను. ఆ ఒక్క పేరు బోలగా కలిసి వచ్చింది అనుకుని మ్యారేజ్ చేసుకున్నాం. కోపం వస్తే కూడా బాగా కోపడుతుంది. ఇంకా ఆమె గురించి ఏంటంటే, షీఈ్ వెరీ హైలీ కేరింగ్. నా గురించి ఏంటంటే చాలా కేర్ తీసుకుంటుంది. హెల్త్ హాస్పిటల్లో కానీ ఏమైనా మెడిసిన్స్ రావాలంటే పొద్దున బీపీ టాబ్లెట్ వేసుకున్నావా. ఇంకోటి ఏంటంటే, లంచ్కి కానీ రాకుంటే కరెక్ట్ 12 o'clock బయలుదేరి వచ్చి తిని పడుకుంటాను. రాకపోతే ఫోన్ చేస్తుంది, డిన్నర్కి రాకుంటే ఎక్కడున్నారని అంత కేర్ తీసుకుంటుంది. ఆ విధంగా నాకు లక్కీ వైఫ్. ఇక మా పిల్లలు కూడా చాలా సిన్సియర్. ఈ కారణం ఏంటంటే, పిల్లలు అది కావాలి ఇది కావాలని గొడవ చేసుకుంటారు, కానీ మా పిల్లలు చాలా సిన్సియర్. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ చెప్తాను.
వాళ్ళకి కావాలని నేను ఇవ్వలేకపోవచ్చు, కానీ మొత్తానికి మా మాట మాత్రం ఇక వాళ్ళ గురించి ఎవరు కూడా చదివించాలని ట్రై చేసినారు కానీ చదవలేదు, అంతే అవసరం ఉంది. మా పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇంకోటి ఏంటంటే నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎక్కడ జాయిన్ అయినప్పుడు నా స్పెషల్గా ఏంటంటే నాకు మెమరీస్ అన్న కాబట్టి చెప్తున్నాను. ఎక్కడ పోతే అక్కడ నాకు బెస్ట్ డాక్టర్ ఉన్న డాక్టర్స్లో బెస్ట్ డాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని నేను ట్రై చేస్తున్నాను. 7 బెస్ట్ డాక్టర్గా నేను నామినేట్ అయింది. నా పేరు వెల్కమ్ టు డాక్టర్ మన్సూర్, డాక్టర్ సుధారాణి, ప్లీజ్ కమ్. డాక్టర్ మన్సూర్ 82 బ్యాచ్. దాదాపు ప్రతి ఊరు తిరిగాను, దాదాపు చాలా మండలాల్లో ప్రతి విలేజ్ తిరిగాను. ఆ విధంగా ఏంటంటే నాకు ముందు డాక్టర్స్ను మర్పించాలని ట్రై చేసినాను. బెస్ట్ డాక్టర్గా అవార్డ్స్ కూడా చాలా ఇష్టమైన తీసుకున్నాను. ఇంకా ఇక్కడ కూడా ఏంటంటే నా మెయిన్ ట్రై చేసేది నేను అదే బుక్స్ ఏంటంటే ఫీల్డ్కి వచ్చినా కూడా బుక్స్ రెఫర్ చేస్తాను, సీనియర్స్ అడ్వైజ్ తీసుకుంటాను. అదే నా సక్సెస్కి, నా కొలీగ్స్కి కూడా అడ్వైజ్ తీసుకుంటాను. అదే నా సక్సెస్ కాదు. మేము ఇంటర్న్షిప్ చేస్తుంటే మా సుధాకర్ రెడ్డి సార్ గారు ఉండేది, సార్ మా టీచరు. ఆ సార్ చేస్తుంటే కూడా సార్ అట్లా కాదు ఇట్లా అని వాడే తీసుకుంటే ఆ సార్కి ఆయన ఓపిక నచ్చింది. శంభులింగం నువ్వే చేయని సార్ పేరు ఇచ్చింది. గుడ్ మార్నింగ్ టు ఆల్. మామూలుగా నా పేరు అందరికీ తెలుసు అనుకుంటే ఇక్కడ మై నేమ్ ఇస్ గణేష్ చంద్ర. బీ ఫార్మసీ అయిపోయింది, ఇప్పుడు ఎం ఫార్మసీ చేస్తున్నాను. మొన్న ఫ్రైడే రోజు యునైటెడ్ హెల్త్ గ్రూప్లో అపాయింట్ అయ్యాను. ఇంకా జాబ్ చేసుకుంటే ఎం ఫార్మసీ కంప్లీట్ చేద్దామని చూసాను. Is he the eldest one or Ganesh? Ganesh or like Sampath Gurka? గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు వివేక్ చంద్ర, నేను చిన్న అబ్బాయిని. సో ఐ వాంట్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో నేను ఇప్పుడు 10th క్లాస్ తర్వాత ఇంటర్ చేయలేక నాకు చేయాలని ఇంట్రెస్ట్ లేదు. సో పాలిటెక్నిక్ ఈసీ ప్లాన్ చేశాను. పాలిటెక్నిక్ నుంచి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ 2 వచ్చాను. సో ఆఫ్టర్ బీటెక్ నేను ఐఎఫ్ఎస్కి ట్రై చేయాలనుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు జోస్న, బీటెక్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ముందే రావాల్సింది డాక్టర్ సుధారాణి. థ్యాంక్ యూ. శంభులింగం ఏంటంటే అక్షయ పాత్ర లెక్క ఎంతమంది వచ్చినా కానీ సెమిస్టర్ ఫస్ట్ డేస్ లో భోజనం పెట్టేవాడు అందరికి కంటిన్యూస్ గా. ఈయన ఫేవరెట్ కర్రీ కూడా టమాటా ఉల్లిపాయలు వేసి చాలా బాగా చేసేవాడు. ఆ టేస్ట్ ఇప్పటికి కూడా రాలేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెంబర్ సంజయ్ రెడ్డి. సంజయ్ రెడ్డి ఆర్బీ 8336. ఇప్పటి వరకు ఒకటే వచ్చిన లేదు, మా వాడు కొంచెం ఫైన్ కరెక్ట్ చేయాలి. 2000 ఫైన్. నేను నిజామాబాద్ ప్రాపర్ మాది. నేను సర్వీస్ అంతా కూడా నిజామాబాద్లో చేశాను. బిఎస్గా నిజాం సాగర్లో 9 ఇయర్స్ చేశాను. తర్వాత భవానీపేట మాచారెడ్డిలో 5 ఇయర్స్, తర్వాత నందిపేటలో 4 ఇయర్స్. ఇప్పుడు వెటనరీ హాస్పిటల్ ఏడీగా చేస్తున్నాను దోమకొండ, అది కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కామారెడ్డి దగ్గర. మా అమ్మాయి మా పిల్లలు కూడా చిన్నవాళ్ళే. అమ్మాయి 8th క్లాసు, అబ్బాయి నారాయణలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. ఇంకా నేను చెప్పాల్సింది ఏం లేదు. నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ని. ఇక్కడ సర్వేలో 10th వరకు, తర్వాత ఏపీఆర్ చేసి రంగయ్య మా క్లాస్మేట్సే. రంగయ్య రాలేదు, మాధవరావు వచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఆర్వి 8342 ఎస్ సదానందం, వి సదానందం. ఆల్వేస్ సదానందమే.
మీరు సింపుల్గా ఆయన సాడ్ అంటాడు, ఆయన నన్ను నేను సాడ్ అంటే ఆయన సింపుల్గా నన్ను మ్యాడ్ అంటాడు. Hello everybody. My name is Anandam. ఇంగ్లీష్లో వీళ్ళందరూ సాడ్ అని ఫస్ట్ వర్డ్స్ తెలిసి సాడ్ అని పిలిచారు. ఇంగ్లీష్లో సాడ్, తెలుగులో ఆనందం. నెంబర్ 42 నాకు 10th 42 ఆటోమేటిక్గా ఇంటర్మీడియట్లోని డిక్లేర్డ్ 42 వచ్చింది. 2+2 నేను ఫస్ట్ ఆదిలాబాద్లో చేశాను. అందులో రెబ్బరాల చోట మేము మహేంద్ర అంతా కలిసి ఒకే గ్రూప్ ఒకటే చోట చేశాం. ఆదిలాబాద్ తర్వాత మళ్ళీ కరీంనగర్కి వచ్చి అగైన్ ఏడీ ప్రమోషన్ వచ్చి అనంతపురంలో కూడా 2 days 2 years చేశాం. అనంతపురంలో కూడా విత్ ఫ్యామిలీ కూడా అక్కడే ఉన్నాం. అనంతపురం పెనుగొండ ఏరియా. తర్వాత ఇప్పుడు వరంగల్లో డివిజన్ ఏరియా జనగాం చేస్తున్నాను నేను.